ఎవరైతే ఆ గ్రామంలో పుట్టి పెరిగి విద్యావంతులై ఇతర దేశాల్లో సెటిల్ అయిన వారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరో ఒకరు వాళ్ళ స్థాయికి తగ్గట్టు డబ్బిస్తేనే కాదు, వాళ్ళు ఏదో విధంగా పేద ప్రజలకు ఏ విధంగా వారిని అభివృద్ధి చేయగలరనే గొప్ప సంకల్పంతో ఈ P4 సిస్టాన్ని మొదలుపెట్టారు. మరి మేము కూడా బంగారు కుటుంబాన్ని సెలెక్ట్ చేసాం. బంగారు కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఏ కుటుంబానికి ఏం అవసరం కూడా డీటెయిల్గా ఇచ్చి, మరి ఇది ఏ విధంగా అయితే సామాన్యమైన ప్రజల్ని ఉన్నత స్థాయికి ఎదగాలి, డబ్బిస్తే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి, వాళ్ళ ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే మనం ఏ విధంగా మరి వీరికి ఏ విధంగా బిలో బీపీఎల్ వారికి ఏ విధంగా మనము అవకాశం ఇవ్వాలి, ఏ విధంగా సహాయపడగలం అనే విషయాన్ని మేము ఈరోజు చర్చించాం. అదేవిధంగా మార్గదర్శకులు కూడా చాలామంది ముందంజలో ఉన్నారు. ఎందుకంటే మార్గదర్శకులు చేసేవారు సేవ చేయాలి, ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలనే వారు చాలామంది ఉన్నారు. వారికి మేము ఏ విధంగా మేము చేయగలం అనేది దిశ లేక చాలామంది ఏ విధంగా సహాయపడాలో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ P4 సిస్టమ్ పెట్టడం వల్ల చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. మేము కొంతమంది పిల్లల్ని ఉన్నత విద్య చదివిస్తాం, కొంతమందికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీస్తే మేము ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయగలమో కూడా తెలుపుతామని దాతలు కూడా ముందుకు వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరొక్కసారి కూడా మండల స్థాయి నుంచి మరి నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మళ్ళీ కూడా మేము రివ్యూ లోకల్ ఎమ్మెల్యేస్తోనూ మరి స్పెషల్ ఆఫీసర్ని వేసాం, వాళ్ళతో కూడా మరొక్కసారి కూడా రివ్యూ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఉపాధి సంపద సృష్టిస్తూ, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతూ, ఒక పక్క ప్రజలందరూ బాగుండాలని మొన్నటి రోజు యోగాంధ్ర కూడా చేయించాం. ఎందుకంటే యోగా చేయడం వల్ల కూడా ప్రజలందరికీ చాలా అవసరం ఈ కలుషితమైపోయిన వాతావరణంలో. దానితో పాటు P4 నిజంగా ఇది చాలా చాలా గొప్ప విషయం, గొప్ప నిర్ణయం. ఎందుకంటే పేదవారిని కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దిశను మేము అందరం కలిసి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇది సక్సెస్ఫుల్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిన సామెత, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన P4. గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట, సొంత మేలు కొంత మాని సమాజానికి సాయం చేయాలి. జీసస్ క్రీస్తు చెప్పిన మాట 10వ భాగం సాయం చేయమని. ఇస్లామిక్ మతంలో ఉంది వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ప్రతి ఒక్కరు మీరు కూడా పిల్లర్గా ఉపయోగపడి మా అందరికీ సాయం చేయాలి, ప్రచారం చేయాలి. మీరు కూడా P4 అనేది కొత్త డబ్బుతో కాదు, మాట సాయం. ఇప్పుడు ఉదాహరణకు బ్యాంకులు లోన్ ఇవ్వలే, తొడుకొని పోయి బ్యాంకు లోన్ ఇప్పించడం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని దగ్గరగా తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేటట్టుగా చేయడం, అధికారులు పలకలే, అవసరమైతే ధర్నా కార్యక్రమం పెట్టి ఆ ధర్నా ద్వారా ఆ ప్రజలకు మేలు చేయడం. అందరము మమేకమైతే ముఖ్యమంత్రి ఆలోచన 2047కు ప్రధానమంత్రి గారి ఆలోచన స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ కడప పార్లమెంటు. అందులో మేమందరం ఆలోచన అదే. అందులో బ్రహ్మాండమైన కడప గడ్డ గతంలో బ్రహ్మాండంగా వెలిగింది. రాయలసీమ, రతనాలసీమ, హార్టికల్చర్. ఇప్పుడు మా కలెక్టర్ గారు అందులో సీనియర్ ఆఫీసరు, ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్గా ప్లస్ CRDA కమిషనర్గా ఉన్నాడు. పూర్తి అవగాహన ఉంది. మేము పరిగెత్తించగలమనే నమ్మకం ఉంది. ఈమె చైర్మన్గా మంత్రి గారు కూడా డైనమిక్గా ఉన్నారు. మేము చేసి తీరుతాం 75,000 కుటుంబాలను 4 ఏళ్లలో. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. P4 ఒక గేమ్ చేంజర్. ఇది ముఖ్యమంత్రి గారి వినూత ఆలోచన. గవర్నమెంటే అన్నీ పెడుతుంది, లేకుంటే ఎప్పుడో గవర్నమెంట్ సాయం చేస్తేనే ఒక పేదవాడు బాగుపడాలనే కార్యక్రమం నుంచి ఎవరైతే బాగుపడి ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ ఆలోచనల మేరకు, వాళ్ళ సహాయం మేరకు దిగువ పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే గొప్ప ఆలోచన. ఈ ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం. అలాంటి దాన్ని ఈ 4 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అదేదో చేసుకుంటే జీవితకాలం అన్నట్టు కాకుండా
ఈ 4 ఏళ్లలోనే పూర్తిగా పేదరికం అనేది లేకుండా ఈ రాష్ట్రంలో చేయాలన్న ఒక ఆలోచన, దానికి తగ్గట్టు అడుగులు వేయడం, దానికి తగ్గట్టు కమిటీలు వేసి అందరినీ పెట్టి దాన్ని ఆచరణలో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ యొక్క ఆలోచన వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకనంటే కిందవాడు పేదవాడు బాగుపడితే పైన వాడికి నష్టం అనేది ఏం లేదు, కానీ దాంతోపాటు ప్రతి ఒక్కడు బాగుపడతాడు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. ఒకరు కిందికి పోతున్నారంటే ఇంకొకటి పైకి పోయినా రాష్ట్రం మధ్యలోనే ఉండిపోతుంది. అందరూ బాగుపడుతున్నారంటే రాష్ట్రం బాగుపడుతుంది, వసతులు బాగుపడతాయి. ఇండైరెక్ట్గా ఆ గ్రోత్ పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది, అన్ని రకాల వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన చాలా చాలా గొప్పది. ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.